హాయ్. దేవరా సినిమా అయితే రాబోతుంది కదా, అయితే ఎన్టీఆర్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? దేవరా బాహుబలి తర్వాత ప్రభాస్కి ఎలా 3-4 దెబ్బలు పడ్డాయో, సినిమా ఫ్లాప్ అయినాయో అదే భయం అవుతుంది మాకు కూడా. కాకపోతే ఎన్టీఆర్ 3 అక్షరాల సినిమాలు మంచిగా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో మళ్ళీ కొరటాల శివ కాబట్టి గట్టి హోప్సే ఉన్నాయి. సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అభిమానులు RRR తర్వాత ఒక అవార్డు కూడా వచ్చింది వాళ్ళకి ఆ పాటకి. సో ఆ ఊపులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గట్టి సక్సెస్ అయితే ఇస్తారు. మళ్ళీ 2 పాటలు అంటున్నారు. సో ఒక స్టోరీయే ఒక ఎన్టీఆర్కి సరిపోతుంది, దాన్ని 2 పాటలు తీస్తున్నారంటే ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. లాస్ట్ టైం మనం చూసుకుంటే కొరటాల శివ గారికి మనకి ఒక ఫ్లాప్ కనిపించింది. ఆచార్య సినిమాతో ఫ్లాపే కొట్టినాడు. మరి ఇప్పుడు హిట్ కొట్టే అవకాశం ఉందంటారా? కొట్టాలి, కొట్టకపోతే డౌట్ అవుతున్నది. ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా కాబట్టి డౌట్ అవుతున్నది ఖచ్చితంగా ఏమవుతుందా అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఆచార్యలో రామ్ చరణ్ ఉన్నాడు, రాజమౌళి సినిమా తర్వాతనే, అది RRR తర్వాతనే. సో అదే డౌట్ పడుతుంది. ఎందుకంటే రాజమౌళి తర్వాత ఏ హీరో తీసినా ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు వాళ్ళు ఫెయిల్యూర్లో. సో ఆ భయం అయితే ఒకటి ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ నటనకు, కొరటాల శివ డైరెక్షన్ మీద జనాలకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడతాడనే అనుకుంటున్నాం మేమైతే. 2 పాటలు అంటున్నారు కాబట్టి అది ఒక రేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. గ్లిమ్స్ చూసినారు కదా ఇప్పటికే. అయితే చందమామ అయితే హాఫ్ మూన్ ని ఫుల్ మూన్ చేశాడు కదా రక్తంతో, ఆ బిట్ ఎలా అనిపించింది? మమ్మీ మోసం చేసినావు, నువ్వు మోసం చేసినావు. మాకు చిన్నప్పుడు మోసం చేసినావు. అద్దం చూపించి అద్దమ్మలో నిండు చందమామ అని చెప్పి ముద్దలు తినిపించినావు. అదంతా అబద్ధం. నిండు చందమామ ఎట్లుంటుందో దేవర సినిమా చూడండి, కనపడుతుంది. మొత్తం రక్తంతో కలిపేసిండి. ఇట్లా కోడితే హాఫ్ చందమామ ఫుల్ అయిపోయింది. మమ్మీ చూపించినంత అబద్ధమే. నాకు తెలిసి ఇప్పటివరకు అది అబద్ధమే. నిండు చందమామ ఎట్లుంటుందో దేవర సినిమా చూస్తే తెలుస్తుంది. రియల్గా చాలా బాగా అనిపించింది. ఆ గ్రాఫిక్స్ అయితే సూపర్గా ఉంది.